కౌంటర్ అటాక్ లేదంటేనే దాని అర్థం వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు. లేకపోతే ఈ పాటికి ఒక 5-6 మంత్రులు, ఓ 10 మంది ఎమ్మెల్యేలు బురోమంటూ వచ్చేసి పడిపోయేవాడు. అలాంటిది ఏం జరగలేదు. సో దీన్ని బట్టి ఇక్కడ క్లియర్గా ఏదో జరిగిందనేది అర్థమవుతుంది కదా. దీన్ని బయటపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎలా? ఒకటి. రెండోది, విచారణ జరగాలంటే ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా అండి, ఇది మీరు అన్నట్టుగా ఇట్స్ నాట్ అన్ ఎలిగేషన్, ఇట్స్ ఫ్యాక్ట్. అందుకనే వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా ఎవరు సాహసించలేదు. ఎందుకంటే ఈ తిట్లు బ్యాచ్ ఉంది కదా, వాళ్ళకి ఏంటంటే ఎవరు తిట్టడం మనకు తెలుసు, కానీ ఈ విషయాలు తెలియవు కదా. ఈ ప్రీవియస్లో ఏంటంటే గవర్నమెంట్ ఇలాంటి పథకాలకన్నిటికి కూడా గవర్నమెంట్ చెక్కులు ఇష్యూ చేస్తే ఆ చెక్కుల నుంచి డబ్బులు డ్రా చేసుకుని ఏ సెక్టర్కి ఆ సెక్టర్ వెళ్ళాయి. సో అప్పుడు అసలు ఏంటనేది తెలిసేది. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా మీరు అన్నట్టుగా మాట్లాడితే ఏమంటాడు, అన్నొచ్చాడు నొక్కాడు, డైరెక్ట్ డీబీటీ అంట, డీబీటీ డైరెక్ట్. ఆ డైరెక్ట్ ఎవరికి? మేము అడుగుతుంది కూడా అదే. ఆ డైరెక్ట్గా వెళ్ళాయి ఎవరికి వెళ్తున్నాయి? లబ్ధిదారులకు వెళ్తున్నాయా? నీ దగ్గర ఒకటి ఆల్రెడీ విధానం ఉంది కదా, రివర్స్ టెండరింగ్ విధానం ఉంది కదా, రివర్స్ టెండరింగ్ విధానంలో మీ దగ్గరికి వస్తున్నాయా? మేము చేసేది ఆరోపణలు అదే. ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా లబ్ధిదారు జాగ్రత్తలేదు. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా ఎంత రావాల్సింది, ఫీజు రీయింబర్స్మెంట్ 15,000 ఎంత రావాల్సింది, 3,000 వచ్చినాయి. అంటే మరి రిమైనింగ్ అమౌంట్ ఎవరికి పోయిందండి? అది రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్లో మేమేంటి, ఎక్కువ ఇచ్చేస్తున్నారని చెప్పేసి తగ్గించే పారదర్శకం కదా, విశ్వసనీయత, పారదర్శకం, అవినీతి లేని ఏది చెప్తాడు కదా ఈయన పెద్ద పెద్ద పదాలన్నీ పాప రాసిచ్చారు చక్కగా. అంతవరకు మాత్రం ఆ పదాలు రాసిచ్చారు, అవి చదువుతుంటాడు. ఇక్కడ మేము అడుగుతున్నది ఏది నీ విశ్వసనీయత, ఎక్కడ అవినీతి లేనితనం? ఇవాళ నీవు చెప్పే ప్రకారం డైరెక్ట్గా డీబీటీ అంటే నువ్వు అక్కడ నొక్కగానే ధన వెళ్ళిపోవాలి కదా వలసనే. సరే, నెట్వర్క్ ప్రాబ్లం పాపం 60 లక్షలు కాబట్టి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఏదో కొంచెం లేటుగా వస్తానుకోవచ్చు. మరి నువ్వు నొక్కిన సాటే కాకినాడలో ఒక్కటి కూడా వెళ్ళకపోవటం ఏంటి? ఒక్కటి కూడా ఎందుకు వెళ్ళలేదు కాకినాడలో? అక్కడే నొక్కావు కదా. ఎంత నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నా కానీ 10-15 నెలలు కదా. మరి మనకు లైవ్లో కనిపిస్తుంది ఒక్కటి కూడా వెళ్ళకపోవడం. ఒక్కటి కాదు వెంకటకృష్ణ గారు, అసలు పరిస్థితి రైతు భరోసా కేంద్రాలు వాళ్ళు ఇచ్చిందంతా ఆయన చెప్పింది 10,408 రైతు భరోసా కేంద్రాలు కడతానన్నాడు. కట్టిందన్నీ 3,200 కట్టారు. మరి రిమైనింగ్ అన్నీ ఏమైపోయినాయి? మరి ఆ బడ్జెట్ అంటే ఏమైపోయింది? ఉపాధి హామీ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఉపాధి హామీ డబ్బులన్నీ కూడా దీనికి డైవర్ట్ చేసుకున్నారు. పోనీ డైవర్ట్ చేసి కట్టారా? కట్టలేదు. ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి? అసలు ఒకటి కాదు, అదేనా కవి గారు చెప్పినట్టుగా ఏది అనాహరం కాదు కవితకని సబ్బుపుల్ల అగ్గిపుల్ల ఏది చెప్తారా ఆ సామెతలాగా ఇక్కడ మాకు అసలు స్కామ్కి మా ఉన్నటువంటి స్కీముల్లో ఏ స్కీము కూడా బార్ కాదు. ప్రతి స్కీము మేము పెట్టిన కారణం ఏంటంటే స్కామ్ కోసమే కదా. అసలు ఏ స్కీములో లేదు. అందుకే నేను అంటుంది గవర్నమెంట్ నుంచి ఎవరైనా సరే పెద్దలు కనుక వస్తే, ఎందుకంటే మా మనోహర్ గారు చెప్పిన తర్వాత ఒక్క మనిషి కూడా రాలా. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు ప్రతి స్కీములో కూడా స్కామ్ జరుగుతుంది, పెద్ద ఎత్తున స్కామ్ అని తెలుసు కాబట్టి ఎవడు కూడా నోరెత్తలా. ఇప్పుడు కూడా మేమేంటంటే మీరు అడిగినట్టుగా ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము. రేపు రానున్న రోజులు బహిరంగ సభల ద్వారా తెలుగుదేశము మేము కలిసి బహిరంగ సభలు పెడతాము. ప్రతి బహిరంగ సభలో కూడా ఈయన యొక్క నవరత్నాల్లో పెట్టినటువంటి అమ్మఒడి కానీ లేదంటే ఇంకోటి కానీ ఏ ఉన్నాయి కదా, ఈ నొక్కేవని ఈ బటన్ నొక్కే కార్యక్రమం అంతా కూడా ఆ నొక్కుడు ఏ రకంగా వెనక్కి నొక్కుకున్నాడు అనేది ప్రతి బహిరంగ సభలో కూడా ఖచ్చితంగా చూపిస్తాము. ఈ లోపుగానే మేము దీని మీద మన గవర్నమెంట్ మీద హైకోర్టుకి వెళ్ళేదన్న పిల్లేసి ఎంక్వైరీకి అడగొచ్చామో అది కూడా చూస్తున్నామండి. ఎందుకంటే ఎలక్షన్ ఇయర్కి వచ్చేసాం కాబట్టి మేమంతా ఈ ఎడావుళ్ళు ఉన్నాము, అది కూడా చేస్తాం. హైకోర్టులో పిల్లేసి ఖచ్చితంగా ఈ స్కామ్ మీద ఎంక్వైరీకి ఆదేశించమని ఆ పని కూడా చేయడానికి కూడా ఆల్రెడీ మేము అనుకున్నాం. మనోహర్ గారు చెప్పారు, ఆ పని కూడా చేస్తాము. అందుకని చెప్తాం ప్రజలందరూ కూడా తెలుసుకోమనేది ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి స్కీము కూడా స్కామ్ కోసం పెట్టింది తప్పితే ఎక్కడా కూడా ప్రజాహితం కాదు, ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధికి కాదు, ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడేది కాదు. ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయండి. పెన్షన్లు ఇంతకుముందు లేవా? హౌసింగ్ స్కీమ్ ఇంతకుముందు లేదా? హౌసింగ్ కూడా ఎంత పెద్ద ఎత్తున అండి, ఎంత పెద్ద ఎత్తున జగనన్న కాలనీ లేదో ఊర్లు పెడుతున్నా అన్నాడు. మా గుంటూరు రమ్మని చూపిస్తాను. మా గుంటూరులో నాకు తెలిసి మా గుంటూరుకి దూరంలో ఇచ్చినటువంటి పేరేచర్ల లేఅవుట్ 418 ఎకరాలు. 418 ఎకరాలు దాదాపు రాష్ట్రంలో పెద్ద లేఅవుట్ అది. ఆ 418 ఎకరాల్లో ఇంతవరకు పట్టుమని 50 ఇళ్ళు కట్టలేదండి. మళ్ళీ దానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు తమ్ముడు కాంట్రాక్టర్. అక్కడ పెద్ద ఎత్తున కృష్ణానది ఇసుక ఈ రోజు కూడా ఆ లేఅవుట్ మీద వెళ్తుంది. పక్కన ఉన్నటువంటి కొండల నుంచి గ్రావులు ప్రతిరోజు కూడా అక్కడ ఇళ్ళు కలుతున్నాడు. ఎందుకంటే ఆ లారీల కంట నో బిల్లు ఉండదు,
అట్లాగే దానికి ఏమంటాం మనం ఓవర్ హెడ్ కూడా ఓవర్లోడ్ కూడా లేదంట. ఎన్ని టన్నులైనా వేసుకెళ్ళొచ్చంట ఆ లారీలో. ఓవర్లోడ్ లేదు, బిల్ అవసరం లేదు, వాటికి ఫ్రీ. అది ఆ ఫ్రీ అంతా ఎక్కడికి వెళ్తుంది? నేను చెప్పాను 418 ఎకరాల్లో పెద్ద ఎత్తున లేఅవుట్ వేసి ఈ రోజుకి 50 ఇళ్ళు కూడా కట్టలేదు, దానికి వెళ్తానికి దారి లేదు, అక్కడికి ఏ లారీలు రాదు. కానీ ఆ పేరుతో మాత్రం రోజు అనునిత్యం కృష్ణానది తీసుక కొన్ని 100 లారీలు వెళ్తుంది, కొన్ని 100 ట్రిప్పులు కంకర వెళ్తుంది, ఎటుపోతుందో తెలీదు. రైట్ శ్రీరామ్ గారు, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు జనసేన చేస్తున్న ఖచ్చితంగా వస్తాం, కేబినెట్ తీర్మానాన్ని